గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరితారి బ్లాగ్స్. ఈరోజు అయితే సింహాచలం అయితే వచ్చాం. గిరి ప్రదర్శన స్టార్ట్ అయితే అవుతుంది ఈరోజే సండే. సో మీకు ఇది స్పెషల్గా చూపించడానికి అయితే మేమైతే వచ్చాము ఇక్కడికి. నేను మా డాడీ అండ్ మా చెల్లి అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చిన అందరూ భక్తుల్ని, ఆ జనాల్ని మాత్రమే చూపిస్తారు, అంటే వీడియోలు తీసిన వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి పక్కన సేవ్ చేసిన వాళ్ళు మాత్రం ఎవరు క్యాప్చర్ చేయరు అంతగా. సో ఈరోజు మేము అయితే ఆ పక్కన సేవ చేసిన వాళ్ళని చూపిద్దాం అనుకుంటున్నాం. ఆ పక్కన ఆ టెంట్స్ అయితే ఉన్నాయి కదా, అవి సేవా శిబిరాలు. ఇక్కడ పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే అటువైపు రోడ్ మొత్తం బ్లాక్ చేశారు. అటువైపు నుంచి బైక్స్ని ఏంటి అలౌ చేయట్లేదు. చాలామంది భక్తులు అయితే వస్తున్నారు కంటిన్యూషన్గా. అలా టైం అయిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతున్నారు అందరూని. అక్కడ పోలీసులకి అయితే అడిగాము లోపలికి, అంటే వీడియోస్ తీసుకోవడానికి వెళ్దామంటే ఓకే అన్నారు. సో మమ్మల్ని అయితే పంపించారు, అంటే బైక్ తోటి. ఇక్కడ ఇంకా కంటిన్యూగా సేవా శిబిరాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు ఫ్రీ. ఎన్ని కావాలంటే అన్నీ, అంటే మనిషికి ఒకటే అని చెప్పేసి అలాంటివి ఏమీ లేవు. వచ్చిన భక్తులకి అందరికీ ఎన్ని ప్యాకెట్లు కావాలో అన్ని ప్యాకెట్లు తీసేసుకోండి అని చెప్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇది మెడికవర్ వాళ్ళు పెట్టారు. ఈ పిల్లలు మాత్రం సూపర్ యాక్టివ్గా అయితే ఉన్నారు. ఇదిగోండి వెనకట్ల ఇదేమో పర్మనెంట్ రెసిడెన్సీ వెనకట్ల ఉంది, అంటే పక్కన ఉంది బిల్డింగ్. వాళ్ళైతే ఇక్కడ ఇచ్చారు పులిహార ఇంకా బఠానీ, అవి అయితే అందరికీ ఇస్తున్నారు. ఇదిగోండి పవన్ రెసిడెన్సీ. ఇంకొన్ని ఇప్పుడైతే మజ్జిగ ప్యాకెట్లు మళ్ళీ ఇస్తున్నారు. మా చెల్లి ఒక్కటి చాలు కాల్ చేయడానికి. నాకు ఆపోజిట్ తను, అంటే నేను సైలెంట్ ఫుల్గా. తను అయితే నాకు మొత్తం ఆపోజిట్గా ఉంటుంది. తన పేరు కూడా సిరియే, నా పేరు సిరి సంతోష్ని, తన పేరు సిరివర్షిని. ముందు నాకు తాతయ్య ఉన్నారు కదా, సూపర్ యాక్టివ్గా అయితే ఉన్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు, వెళ్ళిపోతున్నాను కూడా వదలట్లేదు. అసలు ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ ఇవి అందాలని చెప్పి అందరినీ పిలుస్తున్నారు. టాటా గ్లూకోజ్ ఇంకా వాటర్ బాటిల్ ఏవో ఇస్తున్నారు.
ఇక్కడ సేవా శిబిరాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే పాలు ఇస్తున్నారు. ఈ గిరి ప్రదర్శనకి మాత్రం చిన్న పెద్ద అని ఏం తేడా లేదు. చిన్నపిల్లలు చాలా అంటే 1 year 2 years కిడ్స్ కూడా వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా. ఇక్కడైతే ఫుల్గా అడ్డుగా అయితే ఉన్నారు. ఆర్ని అయితే కొట్టాలనుకున్నాను కానీ ముందే వాళ్ళు ఫుల్గా అలసిపోయితే వచ్చారు. మళ్ళీ వాళ్ళని ఆన్ కొట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే చాలా కష్టపడి అయితే అంత వచ్చారు. అంటే 35 kilometers తక్కువేం కాదు. ఇంకా 4 kilometers అయితే ఉంది దీనికి. ఇంకా వాళ్ళు సింహాచలం అయితే వెళ్ళిపోవడానికి. ఇదిగోండి ఇక్కడ జీవీఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇంకా జీవీఎంసీ గవర్నమెంట్ మాత్రం ఇంకా బాగా ఫెసిలిటీస్ అన్నీ చూస్తున్నారు. దానికన్నా ఎక్కువ పక్కన లోకల్ వాళ్ళు మాత్రం సేవా శిబిరాలు అని చెప్పి బోల్డ్ పెట్టారు. అలాగా ఇక్కడ కూడా మజ్జిగలు అయితే ఇస్తున్నారు. భక్తులకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా మెడికల్ క్యాంప్, ఇంకా తాగడానికి తినడానికి టిఫిన్స్, లంచ్, డిన్నర్ అలాంటివన్నీ ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ భక్తులకి తక్కువ అవ్వదు. ఇంకోండి ఇక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అది జేడీ వాళ్ళు పెట్టారంట, ఫ్రీ మెడికల్ క్యాంప్. సో లోపలికి వెళ్ళేది చూద్దాం, అంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. ఈ ఉచిత కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ వారు స్వచ్ఛందంగా వాలంటీర్స్ వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ మాత్రం సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు. కాలు నొప్పి అలా ఉండి వాళ్ళందరికీ స్ప్రే, ఆయింట్మెంట్ అలాంటివి అయితే రాస్తున్నారు. వాళ్ళ చేతితో వాళ్ళే రాస్తున్నారు. మసాజ్ కొంచెం చేసిన తర్వాత పంపిస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేదు, అందరూ బాగా భక్తులకైతే హెల్ప్ చేస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ అండి ఇది. జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, సిబిఐ మాజీ డైరెక్టర్. ఆయన టీం మేమందరం ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాం. ముందు ఇచ్చారు, చెప్తాడు కదా మీకు వాలంటీర్లతో చెరుకు క్లినిక్ వారి చేత ఫ్రీ మెడికల్ క్యాంప్ అండి. మీ మోకాళ్ళప్పుడు జేడీ వాలంటీర్స్ వారు మీకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నామని. అలాగే ఆడవారికి ప్రత్యేకంగా జేడీ ఫౌండేషన్ వాలంటీర్స్ ఉన్నారండి, లేడీస్. వాళ్ళు వచ్చి మీకు స్ప్రే చేస్తారు. వాళ్ళే ఈ యొక్క మీ మోకాళ్ళ నొప్పులను పూర్తి చేసుకొని మిగతా 4 కూడా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్వీ క్లినిక్ వారిచే ఫ్రీ మెడికల్ క్యాంప్ అండి. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఇంకా 4 కిలోమీటర్లు ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా జేడీ ఫౌండేషన్ వాలంటీర్స్ స్వాగతం సుస్వాగతం పలుకుతుందండి. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ లో మీ మోకాళ్ళ నొప్పులకు జేడీ ఫౌండేషన్ వాలంటీర్స్ స్ప్రే చేస్తున్నారు. సొరబి క్లినిక్ వారు ఈ యొక్క మెడిసిన్స్ మాకు అందజేశారు జేడీ ఫౌండేషన్ తరఫున. అలాగే ఈ యొక్క స్థలాన్ని శ్రీ దమయంతి సూపర్ మార్కెట్ వారు మరియు శ్రీ మిత్ర హైట్స్ వారు మాకు ఈ అవకాశాన్ని ఇక్కడ చేసుకోమని చెప్పినటువంటి వారి యాజమాన్యానికి ధన్యవాదాలండి. జేడీ ఫౌండేషన్ ముసలోళ్ళు పెద్ద చిన్న అని లేదు, వీళ్ళైతే ఆ మజ్జిగ ప్యాకెట్లు పట్టుకొని అలా నుంచి నాకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. పిల్లలు అందరూ అయితే ఉన్నారు. ఇదిగోండి రైట్ సైడ్ సింహాచలం బస్ స్టాప్.
క్యాప్చర్ చేయడానికి వెళ్ళాను, కానీ అది తినాలమ్మా అంటే కొంచెం ఫోర్స్ చేశారు తినడానికి. సో నేను కూడా ఓకే అని చెప్పి వేసుకున్నాను. పులిహోర హల్వా అయితే పెడుతున్నారు. పులిహోర టేస్ట్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్ చేశాను. ఇంకోండి పోలీసులకి అయితే అసలు ఖాళీ దొరకట్లేదు. పక్కన ఇంకా వాళ్ళకి టైం దొరక పక్కన కూర్చొని మెట్ల మీద పులిహోర అయితే తింటున్నారు ఇచ్చింది. వచ్చిన వీడియోస్ తీసిన వాళ్ళందరూ అక్కడ అటువైపు భక్తుల్ని జనాల్ని చూపిస్తారు, కానీ ఇంత పక్కన ఇలా కష్టపడుతున్నారు పోలీసులు. వాళ్ళు మాత్రం అసలు క్యాప్చర్ కూడా చేయరు, అసలు చూడరు కూడా, నార్మల్గా అయితే వదిలేస్తారు. వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ. ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకొని అందరికీ ఏమీ ప్రాబ్లం లేకుండా అందరినీ పంపించి చాలా బాగా చేస్తున్నారు పోలీసులు. నరసింహస్వామి వారి గిరి ప్రదర్శన వచ్చిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వాళ్ళు అయితే పెట్టారు. ఇప్పుడు వేడి చల్లని మజ్జిగ వాటర్ మజ్జిగ అండ్ వేడి బజ్జీస్ అయితే పెట్టారు వీళ్ళు. జై జనసేన. గిరి ప్రదర్శన వచ్చిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో వేడి చల్లని మజ్జిగ బజ్జీతో ఇడ్లీ వచ్చే. జై జనసేన. వారి తీర్థయాత్ర గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో వేడి చల్లని మజ్జిగ వేడి బజ్జీ. అడుగడుక్కి ఇంకా అలా ఉంటూనే ఉన్నాయి. ఎందుకండి అక్క అయితే బిస్కెట్లు పంచినప్పుడు కూడా అంత హ్యాపీగా పంచుతున్నారు. అందరికీ అయితే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు బిస్కెట్లు. ఎవరికి అంటే అంటారు కదా ఒకటి సింగిల్ ఒకరికి ఒకటి అని, అలాగే ఏమీ లేదు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇంకోటి చిన్నపిల్లలు ఎక్కడ లేదు, క్యూట్గా ఉన్నారు. మాకైతే అడ్డుపళ్ళు అయితే ఇచ్చారు. ఇటువైపు టీ పెట్టారు. చాలా చిన్నపిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ. వీళ్ళైతే బన్స్ అయితే ఇస్తున్నారు. ఎక్కువ మజ్జిగ అంటే ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి, అంటే టాటా గ్లూకోజ్, మజ్జిగ, అంబలి ఇవైతే ఉన్నాయి. ఇక్కడైతే వాటర్ బాటిల్
గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకోండి ఇక్కడైతే మార్నింగ్ పూట భోజనాలు అయితే అయ్యాయంట. వంటలు అక్కడే చేసి ఒక టెంట్ వేసి చైర్లు వేసారు. ఇక్కడ కూడా మజ్జిగ ఇస్తున్నారు. అందరూ చాలా కాస్ట్ బూరెలు అయితే చేస్తున్నారు. చేసి అలా వేడి వేడి అయితే భక్తులకి అయితే ఇస్తున్నారు. ఇదంతా ఫ్రీ. ₹1 ఇక్కడ తీసుకోకుండా ఇంత కష్టపడుతున్నారు. నిజంగా వీరికి థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సిరీస్ అని కంపెనీ వాళ్ళైతే ఇది పెడుతున్నారు. ఇంకోండి ఇవన్నీ అయితే బాగా అందరూ చెప్తున్నారు. ఉప్పు కారం పెట్టయితే ఇస్తున్నారు అందరికీ జాంకాయలు. అవన్నీ మాట్లాడిన మాటలకి అందరూ వచ్చి తీసుకుంటారు. ఫుల్ యాక్టివ్గా చెప్తున్నారు తీసుకొని ఎనర్జీ వస్తుంది, ఇంత ఫాస్ట్ నడచ్చు అని. చిన్నపిల్లలు అయితే పులిహోర అయితే అలా పట్టుకొని వచ్చిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. పర్లేదు తమ్ముడు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేశాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేసావు లేదా ముందు అడిగే ముందు నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ మీద అలా కోపడకూడదు నాన్న, కూల్గా కంట్రోల్ చేయాలి. ఓకే చాలు. అలాగే ఉన్నాయి మీవి. అంటే హార్న్ కొట్టలే కదా, నేను హార్న్ ఇచ్చాను. ఇక్కడైతే నన్ను చాలా వెరైటీగా చూస్తున్నారు అందరూనే. ఎందుకంటే బైక్ నేనే నడుపుతున్నాను. సో అమ్మాయి బైక్ నడుపుతుందని అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంకోండి చిన్న పాప మరే చేస్తున్నారు. బాబు కూడా నడుస్తున్నాడు, మానవే బండి మీద. ఈ పాపను ఎక్కడో చూశాను నేను. మీరు అటువైపు కావచ్చు. ఇదిగోండి ఇదైతే ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ రెస్టారెంట్ ఫైనాన్స్ అసోసియేషన్ అయితే వాళ్ళైతే పెడుతున్నారు. ఇది ఇక్కడ వాటర్, మజ్జిగ ఇంకా ఏదో ఉన్నా చూడండి. ఈ అంకుల్కి ఫుల్గా అంటే బైక్ నడుపుతున్నానని చెప్పి బాగా నచ్చేసాను. సో కొంచెం ఫొటోస్ తీసుకొచ్చి అని అడిగారు. అందులో తట్టువైపు అందరూ లేడీస్ అయితే ఉన్నారు. సో వాడికి వెళ్దామని బైక్ అయితే యూటర్న్ చేద్దాం. చాలా సబ్స్క్రైబ్ చేయరా. స్పోర్ట్స్ బైక్ అన్నా
అలాగే తిప్పుతామా, అలా వెళ్ళి అలా ఇక్కడ బుల్లి పిల్లలు అయితే భలే ఉన్నారు. వచ్చినందరికీ అలా ఇస్తున్నారు. క్యూట్గా ఉన్నారు అందరు లైన్గా. ఇక్కడైతే చాలామంది నారాయణ ఆ స్వరం చెప్పుకొని అందరూ వెళ్తున్నారు. ఇక్కడైతే అంబలి అయితే ఇస్తున్నారు. తాగేసి మీ అభిప్రాయం చేయండి, మాకు వీడియో తీయండి, మా నెంబర్ ఇస్తాం, మీకు వాట్సాప్ పెట్టండి. అప్పుడే కదా మాకు ఆనందం, మీకు ఆనందం. అసలు నాకు అంబలి అయితే అలవాట్లేదు. ఎప్పుడూ ఎక్కువ అసలు ఎక్కువ తాగలేదు. ఇలాగంటే కొంచెం ఎత్తు తీసుకుని తాగాను. బాగుంది. మొత్తం గ్లాస్ ఐసింది. అమ్మాయిలు బయట కొట్టడం చాలా రేర్. మన స్థాయిలో ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చారు. ఆ అమ్మాయిల అభిప్రాయం షూట్ చేసుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలు మనం తీసుకుందాం. ముందుకు రండి రాబోదు. మీరైతే మా కోసం మైక్లో అయితే మేము ఇచ్చింది రాగి మాట కదా. హౌ టు ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా అబ్బలు తాగి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎనర్జీ డ్రింక్ అనుకుంటున్నారా? ఏంటి అబ్బలు ఇస్తారు అనుకుంటున్నారా? కానీ దీని కష్టం మేము నెల రోజుల నుంచి పడుతున్నాం. నెల రోజుల కష్టం. మీ ఒక్క మాట హ్యాపీనెస్ తేవాలి. మాకు మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకుంటామే. మనకి ఎంత సర్వీస్ అందిస్తుంటే యూత్ అందరూ ఎందుకంటే ఎలా ఉన్నారు, మీరు కూడా సర్వీస్ మాతో అందించండి. ఇదిగోండి, అమ్మకి 75 సంవత్సరాలు, చాలా కష్టపడి 75 కేజీల పిండిని సింగిల్ హ్యాండ్తో కలిపారు. గోవింద్ చెప్పండి అమ్మకి. అయితే ఒక మామ అయితే చూపించారు కదా, ఇప్పుడైతే 70 years ఉంటాం. 75 kgs పిండి అంబలి కోసం కలిపారు. మామగారు ఒక్కలే. నిజంగా దానికోసం చాలా 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 మెచ్చుకున్నా సరిపోదు. అంత ఏజ్లో చేయడం అంటే కష్టమే. ఇక్కడైతే 200 అయితే చేశాను. మా డాడీ అయితే కాదు, నాది అంటే మా డాడీ పాకెట్ మనీ ఇస్తారు కదా, సో అవి అయితే ఫోన్ చేశాను వాళ్ళకి. ఇంకోండి ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు. తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు పులియరా బఠానీ ఇంకా దేవుడి ఆ కార్డ్ అయితే ఇస్తున్నారు. వీళ్ళందరూ శంకర్ ఐ ఫౌండేషన్ నుంచి. ఇంకా ఫౌండేషన్స్ ఓపెన్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని సంవత్సరాలు? 26 years. మీరు అది ఎంతమంది స్టాఫ్ ఉంటారు? నియర్లీ 500 ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే కండక్ట్ సిన్స్ లాస్ట్ 15 years శాస్త్రి గారు, లాస్ట్ 15 years నుంచి సర్వీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ సర్వీస్. గ్రేట్. మేము మా శక్తి ఫౌండేషన్ మీకు ఐడియా ఉంది కదా, ఇక్కడే మా హాస్పిటల్. ఆల్ ద బ్రాంచెస్ వెనకాల ఉన్నాయి. మా బ్రాంచెస్ అన్నీ వెనకాల ఉన్నాయి సార్. మాది 80% ఫ్రీ సర్వీస్, 20% పెయిడ్. 80% అంటే మేము విలేజెస్ నుంచి పీపుల్ తీసుకొచ్చి సర్జరీస్ చేస్తాం. సో వాళ్ళందరినీ మళ్ళీ విలేజ్ డ్రాప్ చేస్తాం. సో అది మా యాక్టివిటీ. డైలీగా ఎవ్రీ మంత్ నియర్లీ 1500 సర్జరీస్ ఫ్రీగా చేస్తాం, క్యాటరాక్ట్ సర్జరీస్. అండ్ ఎవ్రీ ఇయర్ మినిమం 25,000 సర్జరీస్ చేస్తాం. అలాగే ఇప్పటి వరకు 4,20,000 సర్జరీస్ చేస్తాం. వైజాగ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? వైజాగ్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. గాజువాక, మద్దిలపాలెం,
మద్దిలిపాలెం అండ్ మధురవాడ మెయిన్ బ్రాంచ్ నాయుడుకోట. అంకుల్ పట్టుకెళ్తూ అలా ఎవరే పంచుతున్నాడు జాగ్రత్తగా టాబ్లెట్ పంచుతున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఇంకో నర్సింగ్ అయితే పెట్టారు, అరీఫ్ నర్సింగ్ హోమ్ అంట. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే, ఇక్కడ వాళ్ళు అయితే కాదు, అందరూ నార్త్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ, అందరూ హిందీయే. ఇంత బాగా చూపిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇంట్లో ఏం మాట పడ అలాంటివి అయితే లేదు వాళ్ళకి. ఇదిగోండి అరీఫ్ నర్సింగ్ హోమ్. చెప్పండి. ये मतलब ये करने की ऐसा आइडिया कि आपको कैसे आई है? एक तो हम एक फाउंडेशन से बिलोंग करते हैं जो जिसका नाम फजा फाउंडेशन है, और जो ये यूथ हैं मेहंदीबाग फिलांथ्रोपिक सोसाइटीज़ को बिलोंग करते हैं, और मेनली मेहंदीबाग यूथ क्लब है. तो आजकल यूथ को एक सही डायरेक्शन में लाने की एक बड़ी प्रयास चालू है हमारी, और अगर यूथ किसी के काम आता है तो एक बड़ा अचीवमेंट जो है वो जो एरिया के अंदर जो रहते हैं, चाहे वो सिटी हो या टाउन हो, अगर ये वो रिप्लिकेट हो सकता है तो सारा देश जो है एक सही राह में चल पड़ेगा. ये ऐसा स्पिरिचुअल मौका है गिरी प्रदक्षिणा के, जिसके अंदर हज़ारों लाखों लोग जो हैं भगवान के एक बहुत श्रद्धालु एक मौके पर पूरे पहाड़ के जो गोल चलते हैं 35 किलोमीटर, वो कोई आसान चीज़ नहीं है, और उनकी अगर सहायता कर सके तो उससे बड़ी हमको प्रशंसा और प्रसन्नता नहीं मिलेगी. तो ये हमारा एक प्रयास रहा है. हमको लोग कहते हैं कि आप एक दूसरी कम्युनिटी से बिलोंग करते हैं और आपको ये करने की क्या ज़रूरत है. इंसान के चेहरे पे, उसके खून पे, उसके गोश्त के ऊपर वो लिखा होता है कि वो किस कम्युनिटी से या रिलीजन से बिलोंग करते हैं. तो एक ह्यूमैनिटी का ये हमारा प्रयास है, और हम चाहेंगे कि पूरे देश के अंदर ये एग्जाम्पल जो है लोग रहें और लोगों की सहायता करें. वो हमारे ही नेबर्स हैं, हमारे ही फ्रेंड्स हैं, हमारे रिलेटिव्स हैं. उनकी अगर हम हेल्प कर सकेंगे तो कल भगवान हमारी हेल्प करें. वो हमारी एक बड़ी प्रयास है. ये बड़ा सा ऑर्गेनाइजेशन जो फजा फाउंडेशन है वो मेनली नागपुर से बिलोंग करता है. एक हम छोटा सा ऑर्गेनाइजेशन है विशाखापट्टनम के अंदर जो ये काम कर रहा है यहाँ पे. जी कितना साल से करते हैं? ये हमारा जो 22 साल से, और गिरी प्रदक्षिणा में हमारा ये 3rd पार्टिसिपेशन है, ये 3rd टाइम है. हम देख रहे हैं ये सारे यूथ जो है आपके सामने. ओके, थैंक यू. మసాజ్ చేస్తాను కదా, మసాజ్ సూపర్ హెయిర్ స్టైల్, అసలు సూపర్ హెయిర్ స్టైల్. అసలు ఆ తోట వచ్చింది హెయిర్ స్టైల్. మళ్ళీ 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 మా చెల్లి ఒక్కదే చాలా బాగా చేయడానికి, పెళ్ళిన వాళ్ళని వచ్చిన వాళ్ళని అందరినీ పలకరిస్తుందో, తెలిసిన వాళ్ళకైతే క్లోజ్గా అయితే ఉంది చాలా.
ఈ అన్ని హెయిర్ స్టైల్ బాగుందంటే కొంచెంసేపు అంత ఆడుతుంది అలాగా. మళ్ళీ తెలీదు. ఈ తాతయ్య అయితే ఇంకా అందరినీ ఆత్మీయ అందరికి ఇస్తున్నారు. జగన్ అందరికీ ఆత్మరు ఇస్తున్నారు. అంత ఏజ్లో కూడా అందరూ చేస్తున్నారు, చాలా గ్రేట్ కదా. నాకు కూడా 2 బిస్కెట్ అయితే ఇచ్చారు, మా డాడీకి చెల్లికి కూడా ఇచ్చారు. అందరూ అలా పెద్ద అందంగా అలా అందరూ చూసుకుంటున్నారు. ఇప్పటికంటే ఇప్పుడు 5 years నుంచి స్టార్ట్ చేశారు ఇది. అంతకుముందు ఇదిగోండి ఇక్కడ బాలాజీ కంపెనీ వాళ్ళు అయితే పెట్టారు. ఇక్కడ చిప్స్ ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు. బాలాజీ ఆ ప్రొడక్ట్స్ ఆల్వే ఓన్లీ తీసుకొచ్చి అయితే పెట్టారు కంపెనీ వాళ్ళు. ఇదిగోండి ఇది చిన్న పప్పి అయితే ఉంది. ఇక్కడ కూడా ఏం లిమిట్ అయితే లేదు, ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు అందరికీ ఫ్రీగా. ఇంకా వెనకట్లంతా బస్తా బోల్డ్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. వద్దంటే మా చెల్లికి 2 ప్యాక్స్ ఇచ్చారు. ఇంకా వెళ్ళిపోదామంటే నాకు కూడా ఇచ్చారు, ఇంకా మా చెల్లికి ఇచ్చారు అని చెప్పి నేను అంటే వెళ్ళలేదు. కానీ నాకు ఇచ్చింది మళ్ళీ మా డాడీకి కూడా ఇస్తారు 2 ప్యాకెట్స్ అలా. మా కంపెనీ నుంచి మేము అందరికీ ఫ్రీ చేస్తున్నాం. మీరు దేనికి సంబంధించిన వాళ్ళమ్మా? మీరు దేనికి సంబంధించిన వాళ్ళు? ఇక్కడైతే బైక్స్ వెహికల్స్ ఏం వచ్చినా సరే యూటర్న్ తీసుకొని, లేదంటే ఇక్కడ ఆ పక్కన కూడా ఆపమంటున్నారు. ఇది అంతేగాని లోపల మాత్రం పంపించారంటే మా డాడీ అయితే పోలీసులు ఉన్న అయితే అడగడానికి అయితే వెళ్ళారు, అవ్వదన్నారు. సో అక్కడ నుంచి అయితే తిరిగేసి వెళ్ళిపోయాం. ఇంకోండి ఇక్కడ పోలీసులు అయితే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళు హెల్త్ గురించి చూసుకుంటున్నారు. అలాగే మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. పోలీస్ అండ్ ఈ మున్సిపల్ వాళ్ళు చాలా మొత్తం అంత వాళ్ళు చూసుకుంటున్నారు. యాక్చువల్లీ మేము బయట పెట్టేసి తను మళ్ళీ లోపలికి నడుచుకొని అయితే వెళ్ళాం. కొంచెం మేము లోపలికి నడుచుకొని వెళ్దామని చెప్పామా. ఇదిగోండి ఆయుష్మాన్ హాస్పిటల్ కేరళలో ఉంది. ఇక్కడైతే మెడికల్ క్యాంప్ అయితే పెట్టారు వీళ్ళు. దీని పక్కనే వేడివేడిగా పాలైతే పెట్టారు. మా చెల్లితో ఒక గ్లాస్ తీసుకుంది, కానీ అది చాలా చాలా వేడి ఉందంట, పట్టుకోలేకపోయింది. లాస్ట్ టైంలో కష్టపడి వేడికి. ఇంకోండి ఇది లోపలికి ఎలాగో వెళ్తున్నారు. ఇంకోండి దాని పక్కనే ఇంకొక మెడికల్ కేర్ అయితే ఉంది.
ఇక్కడ మాత్రం ఇక చాలా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. చిన్న పెద్ద అంత తేడా లేకుండా అయితే అందరూ అయితే వచ్చారు. ఫుల్గా నిండిపోయింది. అటువైపు నుంచి మనం వెళ్ళడం చాలా కష్టం. పెద్ద చిన్న అంటూ తేలేరు. ముస్లింలు కూడా ఎంత ఆ కొండ అంతా నడుచుకుని మరి వచ్చేసారు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇది వల్ల అది ఎలా ఉన్నా సరే వచ్చి మొత్తం సరౌండింగ్స్ క్లీన్గా చేస్తున్నారు. ఇంకా పోలీస్ ఇంకా నాన్ స్టాప్ డ్యూటీ అదే పని. ఇటువైపు ట్రాఫిక్ ఉండకుండా అటువైపు ఏంటి ఉండవు అంటే భక్తులు ఇక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా అన్నీ అయితే చూసుకుంటున్నారు. అన్నీ పక్కన అందరూ అయితే స్వామి వారి స్వరం అలా పలుకుని రన్నింగ్ అయితే చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఇటువైపు వస్తున్న ఫ్లడ్స్ అయితే ఇంకా కంటిన్యూగా ఇంకెక్కువ అవుతున్నారు. ఇందాకలంతా ఈ రూట్ ఖాళీగా ఉంది ఫుల్గా మేము వచ్చినప్పుడు. చాలామంది అయితే పక్కన రోడ్డు పక్కనే కొంచెం రెస్ట్ తీసుకుని అయితే కూర్చున్నారు. ఇంకోండి ఇక్కడ కూడా పెట్టారు. రసనాస్ అయితే పెట్టారు ఇక్కడ నుంచి అయితే బైక్ కొంచెం లోపలికి వెళ్దు. ఎందుకంటే అటువైపు నుంచి కొంచెం చిన్న రోడ్డు ఉంది. ఇంకా చాలా ఎక్కువ మంది వస్తున్నారు కదా, సో అవ్వదు. అందుకోసం పక్కన అయితే ఆపేసాం. అంతే ఇప్పుడైతే ఒక మార్నింగ్ నుంచి అంటే తిరిగి ఇందాక నుంచి అలసిపోయాం. సో ఒక రసన అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాం. ఇక్కడ రెయిన్బో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కూల్ డ్రింక్. ఒక గ్లాస్ కి 2 కిలోమీటర్లు పరిగెడతారండి. రండి కూల్ డ్రింక్. మా తమ్ముడు ఇందాక ఏం చెప్తున్నాడు అలాగే కరెక్ట్. మేము వీడియో తీస్తున్నాను కానీ వీడియోని చూసి మాత్రం స్టాక్ అయిపోయారు, చెప్పలేకపోయాడు. చేస్తాం రసన అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు మన డాడీకి అయితే ఒక గ్లాస్ అయితే ఇస్తున్నాను. అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. ఈరోజు డే అయితే ఇలాగ అయ్యింది. సింహాచలంకి ఇంకైతే చాలామందితో వస్తున్నారు. అసలు ముందు ఇలాగే వచ్చేవారంట, కానీ కొంచెం అటువైపు నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు షార్ట్ కట్ ఏదో అంటున్నారు, సో అటువైపు నుంచి అయితే వెళ్తున్నారు. 10 డేస్ జంక్షన్కి అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాం. అక్కడ చాలామంది ఇప్పుడు కూడా చూస్తే పక్కన ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్స్ ఏమో వచ్చినా సరే ఆ పక్కన భక్తుల్ని వాళ్ళని షూట్ చేస్తారు, వాళ్ళని తీస్తారు. ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళని తీసుకుంటారు. అంతేగాని పక్కన వాళ్ళని ఎక్కువ క్యాప్చర్ కూడా చేయరు చాలామంది. అది ఎంత మార్నింగ్ నుంచి అక్కడే ఆడి ఉన్నారు. ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and don't forget to like, share and subscribe our channel. Please support us a little bit. Thank you for watching. Bye bye.